హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ACL సర్జరీ తర్వాత ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నానో, ఎలా చేస్తున్నానో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సర్జరీ తర్వాత 0 to 2 weeks మనం ఏమేమైతే ఎక్సర్సైజ్ చేయాలో ఇక్కడ నేను స్పెసిఫై చేశాను. నేను స్పెసిఫై చేసిన ఎక్సర్సైజెస్లో ఫస్ట్ గోల్ వచ్చేసి కంట్రోల్ స్వెల్లింగ్ అన్నాను. ఈ సర్జరీలో మనం స్వెల్లింగ్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. సో దానికి మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ స్వెల్లింగ్ తగ్గించడానికి ఎవ్రీ 2 to 3 hours ఒకసారి 15 to 20 minutes మనం ఐస్ ప్యాక్ అప్లై చేసుకుంటూ ఉండాలి. దానితో పాటు యాంకిల్ పంప్ మూమెంట్స్ ఉంటాయి కదా, అది కూడా చేస్తూ ఉండాలి. కానీ అందరూ యాంకిల్ పంప్ ఎక్సర్సైజ్ అనగానే ఫింగర్ని ఇలా మూవ్ చేస్తూ యాంకిల్ పంప్ ఎక్సర్సైజ్ అనుకుంటారు, కానీ కాదు. ఇక్కడ యాంకిల్ మొత్తాన్ని మూవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి క్వాడ్రిసెప్స్ ఐసోమెట్రిక్స్ ఎక్సర్సైజ్ చూద్దామండి. మనకి ఈ ఎక్సర్సైజ్కి ఒక టవల్ కావాల్సి ఉంటుంది. ఆ టవల్ని ఈ వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకొని మోకాల కింద ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేశాక మోకాలి సహాయంతో టవల్ని కిందికి ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ని పడుకొని కానీ కూర్చొని కానీ మనకి ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేయవచ్చు. నాకు ఈ ఎక్సర్సైజ్ కూర్చొని చేయడంలోనే కంఫర్ట్ అనిపించింది, సో నేను కూర్చొని చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ స్వెల్లింగ్ అనేది ఎక్కువగా ఉంటే మనం ఈ ఎక్సర్సైజ్లో కూడా హోల్డ్ చేయకుండా ప్రెస్ రిలీజ్ చేస్తూ ఫాస్ట్ రిపిటేషన్స్ చేయడం వల్ల కూడా స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది. స్వెల్లింగ్ అనేది లేకపోతే మాత్రం ఈ ఎక్సర్సైజ్ని హోల్డ్ చేసి రిలీజ్ చేయండి. ఈ క్వాడ్రిసెప్స్ ఐసోమెట్రిక్స్ అనేది తొడ పై భాగంలో ఉన్న మజిల్స్కి స్ట్రెంగ్త్ అనేది పెంచుతుంది. మనం ఇంజూర్ అయిన లెగ్ ధ్యాసలో పడి అన్ఎఫెక్టెడ్ లిమ్ని మర్చిపోతాము, కానీ ఇక్కడ అన్ఎఫెక్టెడ్ లిమ్ని కూడా స్ట్రెంథనింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ లెగ్కి కూడా వైస్ వర్సాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హామ్స్ట్రింగ్ ఐసోమెట్రిక్స్. హామ్స్ట్రింగ్ ఐసోమెట్రిక్స్ ఎక్సర్సైజ్లో కూడా మనం టవల్ని యూస్ చేస్తాము. ఈ రోల్ చేసుకున్న టవల్ని హీల్ కింద పెట్టి హీల్తో టవల్ని కిందికి ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల హామ్స్ట్రింగ్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ని కూడా మనం కూర్చొని కానీ పడుకొని కానీ మనకు కంఫర్టబుల్ ఉన్న పొజిషన్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి కాఫ్ స్ట్రెచ్. ఇందులో టవల్ని తీసుకొని ఈ విధంగా టవల్ని యాంకిల్ వైపు చుట్టి పట్టుకొని కాళ్ళని మన వైపు లాగేది ఉంటుంది. దీనివల్ల కాఫ్ మజిల్ స్ట్రెచ్ అవుతుంది, అలాగే నీ ఎక్స్టెన్షన్కి కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హామ్స్ట్రింగ్ స్ట్రెచ్. లాంగ్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ముందుకు బెండ్ అయ్యి మన చేతులతో పాదాన్ని టచ్ చేయడానికి ట్రై చేయాలి. ఇది మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా మెల్లిమెల్లిగా ఈ వీడియోలో చూపించినట్లు మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్ట్రైట్ లెగ్ రేజెస్ అనమాట. ఇది సుపైన్ పొజిషన్లో పడుకొని అన్ఎఫెక్టెడ్ లిమ్ని ఈ వీడియోలో చూపించినట్లు బెండ్ చేసి ఆ తర్వాత లెగ్ రేస్ స్టార్ట్ చేయాలి. అన్ఎఫెక్టెడ్ లిమ్ని బెండ్ చేసుకోవడం వల్ల మన నడుము మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది. 0 to 1 week లెగ్ని హోల్డ్ చేయకుండా రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 1 week లెగ్ రైజ్ చేసి 5 seconds హోల్డ్ చేసి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇదే విధంగా ఎక్సర్సైజ్ని సైడ్ లైన్లో మరియు ప్రో లైన్లో చేయాల్సి ఉంటుంది. ఈ లెగ్ రైజింగ్ ఎక్సర్సైజ్లో పెయిన్ అనిపిస్తే బ్రేస్ వేసుకొని చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హీల్ స్లైడ్స్. హీల్ స్లైడ్స్ చేయడంతో మన యొక్క మోకాలి బెండింగ్ అదే నీ ఫ్లెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నీ ఫ్లెక్షన్ వచ్చేసి 0 to 2 weeksలో 60 degrees అచీవ్ అవ్వాల్సి ఉంటుంది. నీ ఫ్లెక్షన్ పెంచడంలో వాల్ స్లైడ్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ ఎక్సర్సైజ్ యొక్క బెనిఫిట్ ఏంటి అంటే గ్రావిటీ సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే మనం టువర్డ్స్ గ్రావిటీ ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి. సో ఈ విధంగా వాల్ స్లైడ్స్ ద్వారా కూడా నీ యొక్క ఫ్లెక్షన్ పెరుగుతుంది. మన కంఫర్ట్ని బట్టి అన్ఎఫెక్టెడ్ లెగ్ హెల్ప్తో
కూడా ఈ ఎక్సర్సైజ్ ని చేయవచ్చు. సో ఈ వీడియోలో నేను 0 to 2 వీక్స్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో 2 to 4 వీక్స్ ఎక్సర్సైజ్ ఎలా ప్రోగ్రెస్ చేయాలో చూపిస్తాను. నా ఎక్సర్సైజ్ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఫ్రెండ్స్.